సోషల్ సర్వీస్ అనేది ఇట్స్ నాట్ సంథింగ్ టు బి షోన్. చూపించుకోవడానికి చేయొద్దు. వీ హ్యావ్ టు డూ ఇట్. నేను ఒక బర్త్డేకి భానుగారి బర్త్డేకి ఇట్లానే ఒక బ్లూ క్రాస్ దానికి వెళ్ళి పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, డాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేసిన. నాకు అప్పుడు అనిపించింది అరే నాకు చెర్రీ వచ్చింది, నీకు చెర్రీ వచ్చిందా అని అనుకుంటున్నారు వాళ్ళు చిన్న పిల్లలు. అరే మనం ఈ కేక్ని ఇంత వేస్ట్ చేస్తాం, వీళ్ళు ఆ కేక్లో చెర్రీ పీస్ కోసం కూడా ఇంత హ్యాపీ ఉన్నారు అనిపించింది. చెయ్యాలని ఉంటుంది కానీ సాధ్యం కాదు. వీ కెన్ డూ వన్స్ ఇన్ ఏ వైల్ లైఫ్లో. కానీ మన నీడ్స్ని పక్కన పెట్టయితే సోషల్ సర్వీస్ అనేది ఎవ్వరు చేయరు. ఫస్ట్ మనం, తర్వాత అది. బట్ వీ హ్యావ్ టు డూ దట్ ఆల్సో ఇన్ ఏ లైఫ్. మన బర్త్డేస్ అప్పుడు కానీ ఎలాంటైనా ఒక సిచ్యువేషన్ దాన్ని క్రియేట్ చేసుకొని వీ హ్యావ్ టు డూ ద సోషల్ సర్వీస్. బట్ మాకైతే ఈ బీకేపీస్ ఇంకొంచెం గ్రో అయిన తర్వాత ఏదైనా ఒకటి, ఇప్పుడు సూర్య గారు అక్షయ పాత్ర అట్లుంది కదా, అట్లా ఏమన్నా ఒకటి ప్లాన్ చేయాలని ఉంది. ఇన్ ఫ్యూచర్ అయితే ఏదో ఒకటి విల్ ప్లాన్ ఫర్ షూర్. నేను ఒకప్పుడు ఐ యూస్ టు ఎర్న్ వెరీ లెస్. ఆ టైంలోనే వి డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. నాకు అట్లుండే. ఎట్లా అంటే ఒకసారి నేను మెట్రోలో ట్రావెల్ చేస్తుంటే ఒక లేడీ ఏమో ఒక బంచ్ ఆఫ్ లేడీస్ని వర్క్కి తీసుకెళ్తుంది. నాకు అప్పుడు అనిపించింది ఇట్లా హస్బెండ్స్ ఇంట్లో టార్చర్ చేసి వదిలేసిన వాళ్ళు కొంతమంది లేడీస్ ఉంటారు కదా, అట్లా లేడీస్ అందరినీ ఇట్లా ఒక ఉపాధి ఇవ్వాలి అందరు లేడీస్కి అని ఉండే అనమాట నాకు. వై నాట్, నాకు ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, మల్టిపుల్ థింగ్స్. లైక్ ఎట్లా అంటే ఇట్లా లంచ్ బాక్స్ టైప్ లేడీస్ అందరినీ పిలిచి కుకింగ్ చేయించి క్యారేజెస్ అట్లా పంపించి అవన్నీ కూడా అట్లా కూడా ప్లాన్ చేయొచ్చు. వాళ్ళకు కూడా దొరుకుతుంది కదా ఏమన్నా జాబ్ లాగా అని. ముద్ర నెక్స్ట్ మా మేనత్త, మా డాడీ వాళ్ళ సిస్టర్ ఉంటారు, మా మేనత్త. తను గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఇలా ఫర్ బొమ్మలు చేయడము, స్టిచ్చింగ్ చేయడము అవన్నీ నేర్పిస్తుండే. నేను చిన్నప్పుడు మా అత్తయ్యతో వెళ్తుండే అనమాట. అట్లా వెళ్ళి అంటే మా ఫ్యామిలీలో మా బ్లడ్లో ఉంది అనుకోవాలి. అట్లా మా అత్తయ్య వెళ్ళి నేర్పిస్తుండే. ఇట్లా లేడీస్ ఉంటారు కదా, చిన్న చిన్న గవర్నమెంట్ వాళ్ళు నేర్పిస్తారు కదా కుట్టు మిషన్ అవన్నీ. అట్లా మా మామయ్యది గవర్నమెంట్ జాబ్ అనమాట, బిఎస్ఎన్ఎల్లో ఆయన జిఎం. సో అట్లా మా అత్తయ్య వెళ్ళి నేర్పిస్తుండే అనమాట. సో తనతో నేను చిన్నప్పుడు వెళ్తుండే. నాకు అట్లా ఇష్టం. మా మమ్మీ కూడా సోషల్ సర్వీస్ చేయడం నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం. ఓకే, సో ఫ్యూచర్లో సోషల్ సర్వీస్ చేస్తుంది. ఓకే, అది అర్థమైపోతుంది తను చెప్పే ఇంత నో ల్యాక్ అంటే తన ఎమోషన్ షేర్ చేశారు యాక్చువల్లీ. ఎస్. సో మొత్తానికి అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో పార్ట్నర్ మస్ట్ ఇంపార్టెంట్, రైట్? అంటే పార్ట్నర్ బట్టే నెక్స్ట్ లైఫ్ ఉంటుందని అందరూ అంటుంటారు. రైట్ నో చూస్తుంటే చాలా వరకు సరైన పార్ట్నర్లే కూడా లైఫ్లో ఇదవుతున్నాయి అని అంటుంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన అడిగినప్పుడు నేనే లక్కీ అని చెప్పారు. మీ ఇద్దరిలో ఎవరు లక్కీ అంటే ఏం చెప్తారు? ఇద్దరం లక్కీయే. అదే చెప్పొద్దు ఆల్రెడీ. నేను దొరకడం బాను లక్కీ అనుకుంటా. ఓకే, అంతే అంతే. నేను అడుగుతా బాను, నేను కాకుండా ఇంకోరు వచ్చింటే నీ లైఫ్ ఇట్లే ఉంటుండేనా? ఒకసారి అడగరా ప్లీజ్. నేను కాకుండా ఇంకోరు వచ్చింటే నీ లైఫ్ ఇట్లే ఉంటుండేనా? ఇట్లా ఉండకపోతుండే, ఇంకెట్లుండే, ఇంత బాగుండకపోతుండే, ఇంత బాగుండిపోతుండే. సి బేసికల్లీ లైక్ అంటే రిషికి చిన్నప్పటి నుండి అన్ని నీడ్స్ వాళ్ళ ఫాదర్ తీరుస్తున్నాయి అనమాట ప్రతి ఒక్కటి. సో షీఈస్ కొంచెం లావిష్ అనమాట, కొంచెం లగ్జరీగా ఉంటుంది. సో బయటకు వెళ్తే కొత్త బట్టలు కొనుక్కోవాలి. అడ్వర్టైజ్మెంట్ చూశాను, వాళ్ళ ఫాదర్ డైమండ్ సెట్ కొనిస్తారు, ఆమెకు ఒక నచ్చుతుంది, వాళ్ళ ఫాదర్కి ఒక నచ్చుతుంది. ఆమె వాళ్ళ ఫాదర్ కోసం అదే తీసుకుంటుంది. అయితే వాళ్ళ డాడీ ఏం చేస్తాడు, 2 డైమండ్ సెట్లు కొనిస్తాడు. ఆమెకు నచ్చిన వాళ్ళ డాడీకి నచ్చిన చెప్పిన వీళ్ళ డాడీ చూడు 2 కొని అతను నన్ను ఎందుకు అడుగుతున్నావు, మీ డాడీని అడుగు. సో అదే ఏమైతుందంటే ఇక్కడ లైక్ అంటే అంత లావిష్గా వచ్చినప్పుడు తనని అట్లనే టేక్ కేర్ చేయాలి. నాకు ఇండియాకి వచ్చిన తర్వాత 25,000 శాలరీ ఐ యూస్ టు టేక్ ఫ్రమ్ ఫాదర్. మా ఫాదరే ఇస్తుండే. కారు నాకు మా ఫాదరే కొనిపించిన. అప్పట్లో ఫాదరే డబ్బులు ఇచ్చేసి కొనుక్కోమన్నాడు. బికాజ్ నా డబ్బులు లేవని. అప్పటికే పెళ్ళి, ఈ హనీమూన్ ఇవన్నీ అయిపోయే వరకు అన్ని క్లోజ్, మొత్తం పాకెట్స్ ఫర్ ఎంటీ. అండ్ మా లైఫ్ సర్వైవల్ అంతా 25,000తోనే. అండ్ ఫాదర్ యూస్ టు టేక్ కేర్ ఎవ్రీథింగ్, ప్రతి A to Z మనీ డాడీ టేక్ కేర్ చేస్తుండే. బట్ నాకు వచ్చిన ఇప్పుడు రిషికి కావాల్సిన అన్ని నీడ్స్ నేను ఇవ్వాలి. ఇప్పుడు ఏదైనా గోల్డ్ చైన్ కొనుక్కుందాం అని అనుకుంటుందంటే నేను ఏదో డబ్బులు సేవ్ చేసి దాన్ని ఇప్పియొద్దు. ఆ డబ్బులు నాకు ఉండి కొనకపోతే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇప్పుడు నేను డైమండ్ అమ్మాయికి కానీ ఇండిపెండెంట్ ఉంటేనే వాల్యూ. సో ఇప్పుడు నేను డైమండ్ రింగ్ బాయ్ అని కాదు, గర్ల్ అని కాదు,
ఎవరైనా ఇండిపెండెంట్ ఉంటేనే వాల్యూ ఉంటుంది. ఇప్పుడు భాన్ గారు కూడా అదే మా మామయ్య అంటే ఇప్పుడు తను డిపెండెంట్ ఉంటే వైఫ్ కూడా వాల్యూ ఇయ్యదు. ఇండిపెండెంట్ ఉంటేనే నేనని కాదు, అది ఇండిపెండెంట్ లేకపోతే ఖచ్చితంగా అది నిజమే కదా. అది నేననే ఇప్పుడు మీ కాదు, అవసరాలు ఎవరైనా. తీర్చుకుంటూ వేరే ఇంట్లో ఉండొచ్చిన అమ్మాయి కూడా ఏమైనా కావాలన్నా కూడా అడగాలి. అవును. అంటే అది నిజంగా సో దాని తర్వాతనే ఐ ఫెల్ట్ లైక్ అంటే మనం కూడా చేయాలి ఏదో లైఫ్లో తనని మా టేక్ మమ్మీ కేర్. ఫస్ట్ నుంచి నేను మీకు ఇచ్చే ఆస్తులు మీ చదువులే, ఒకరి ముందు మీరు చేయి చాచొద్దు, మీరు సంపాదించుకోవాలి, మీరు ఎర్న్ చేసుకోవాలి. అట్లుంటేనే వైఫ్ అండ్ హస్బెండ్ అనేది హ్యాపీ ఉంటే అట్లే ఉంటుంది. ఇస్తారు ఇవ్వరని కాదు, హస్బెండ్ విల్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ నీడ్స్ బట్ నాట్ ఆల్ ద టైమ్. ఎప్పుడైనా ఇప్పుడు స్ట్రెస్ఫుల్ ఉన్నారు, ఏమన్నా లాస్ వచ్చి అప్పుడు వెళ్ళి డబ్బులు కావాలని అడిగితే వాళ్ళ స్ట్రెస్ మన మీద చూపిస్తారు. ఆబ్వియస్లీ హస్బెండ్ అన్నప్పుడు వాళ్ళ స్ట్రెస్ మన మీద చూపిస్తారు. అది కొన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తారు, కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయరు. సో అదే ఎవరు వాళ్ళు ఇండిపెండెంట్ ఉంటేనే బెస్ట్. సో ఫైనల్గా ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఎవరైతే మిమ్మల్ని ఆదరిస్తున్నారో, అన్కండిషనల్ లవ్ ఇస్తున్నారు, చాలా వరకు పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారు, అంటే ఎవరో తెలియకుండానే ఇంత అంటే యాక్చువల్లీ ఒక ఫాలో కొట్టడం అనేది ఈ రోజుల్లో అంత నార్మల్ విషయం కాదని నేను అనుకుంటాను. సో ఆ అందరి ఫ్యాన్స్కి మీరు చెప్పే వర్డ్స్ ఏంటి? ఫస్ట్ స్టార్ట్ విత్ యూ భాను గారు. సో ఫస్ట్లీ ఐ డోంట్ సే దెమ్ యాజ్ ఫ్యాన్స్, దే ఆర్ లైక్ మోస్ట్లీ కస్టమర్స్ ఐ బిలీవ్. అండ్ బీకేపీ హోమ్స్కి వచ్చి నేను ఇనిషియల్గా బీకేపీ హోమ్స్ ఇంత గ్రో అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను బీకేపీ హోమ్స్ని ఒక స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు క్వశ్చన్, అరే ఇట్లాంటి సిస్టమ్ నీకు వర్కౌట్ అవుతుందా, అండ్ అంతమంది జనాలు వస్తారా, కొంటారా నీ దగ్గర, నీదనే ఎందుకు కొనాలి? వెన్ పెద్ద పెద్ద ఇప్పుడు మా లైన్ మొత్తం ఫర్నిచర్ స్టోర్ లైనే. ఒకప్పట్లో నేను ఒక 2 years బ్యాక్ 3-4 years బ్యాక్ మేము వచ్చి పెడదాం అనుకున్నప్పుడు నాకు అంత ధైర్యం రాలేదు. ఇప్పుడు వచ్చి కొంటారా అనే ఒక క్వశ్చన్ మార్క్కి నాకు ఆన్సర్ ఏముండే అంటే మేబీ కొంటుండొచ్చు. అప్పటికి నాకు 30,000-40,000 ఫాలోవర్సే. మేబీ కొంటుండొచ్చు. ఈ 30,000-40,000లో 1%, 2% వచ్చినా కూడా నాకు సర్వైవల్కి వస్తుంది. ఆ వచ్చిన నేను మోల్డ్ చేసుకుంటా, వచ్చిన కస్టమర్ నేను మోల్డ్ చేసుకుంటాను, నేను నా కస్టమర్గా టర్న్ చేసుకుంటాను. అండ్ ఆల్సో వి డిడ్ంట్ డు ఎనీ ప్రమోషన్స్ ఆల్సో. నో ప్రమోషన్స్. నాకు తెలిసి నేను ₹1 ఒక దగ్గర స్పెండ్ చేసింది ప్రమోషన్స్. బీకేపీ హోమ్స్ అనే ప్రమోషన్ గురించి ₹1 నేను స్పెండ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఫ్రీగా సోఫా ఇచ్చిన, అది నాకు ప్రమోషన్. ఫ్రీగా నేను ఫ్రిడ్జ్ ఇచ్చిన, అది నాకు ప్రమోషన్. సో ఇవన్నీ నేను నా ఓన్ ప్రమోషన్స్ నేను చేసుకుంటున్నా. అండ్ ఐ ఫీల్ దట్ నాట్ ఫర్ సెలబ్రిటీస్. ఫ్రీగా సోఫా ఫ్రీగా బేసిక్ నీడున్న వాళ్ళకి ఇచ్చినుండే, నాట్ ఫర్ సెలబ్రిటీస్ అండ్ ఆల్. సో ఇప్పుడు నాకు సెలబ్రిటీస్ కాల్ చేసినా కూడా నేను రిజెక్ట్ చేస్తా ఇఫ్ దే ఆస్కింగ్ ఫర్ ఫ్రీ. నాకు ఫ్రీగా నేను ప్రమోట్ చేస్తా అంటే ఐ డోంట్ వాంట్ ఇట్ అని అంటే, సార్ మీ ప్రమోషన్ మీరు పెట్టుకోండి, బీకేపీ రిక్వైర్మెంట్ లేదు. ఒకవేళ వచ్చినా నెగిటివ్గా మారుతుంది. అది ఇట్స్ నాట్ పాజిటివ్ వైఫ్. మీరు నాకు పాజిటివ్ ఏం కాదు, మీరు వస్తే నాకు నెగిటివ్ అవుతుంది. మేబీ చాలా మంది కమెంట్ పెడుతుండొచ్చు, నువ్వు ఓన్లీ మొన్నదాకా ఓన్లీ రిచ్ హౌసెస్ అంటారు, ఇప్పుడు ఓన్లీ సెలబ్రిటీస్కే ఫాస్ట్ డెలివరీ చేస్తామని అంటుండొచ్చు. సో ఐ డోంట్ వాంట్ దాట్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్. మీరు చేస్తే కూడా నేను అట్లాంటి పోస్ట్ పెట్టానని చెప్తున్నాను.